డిపో నిర్మాణం కోసం అఖిలపక్ష కమిటీ నాయకత్వంలో ఏదైతే బస్సు డిపో నిర్మాణ సాధన సమితి కన్వీనర్గా ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్న పెద్దన్న లింగన్న గారి నాయకత్వంలో ఈరోజు ఆల్రెడీ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. కానీ అన్యదా భావించొద్దు, మా అన్నలు పోలీస్ ఆఫీసర్లకు చెప్పడంలో మేము కొంచెం మాకున్న ఈ విషయంలో చెప్పలేకపోయినా దయచేసి క్షమించి పెద్దమానం చేసుకొని మా ఈ సహకారాన్ని మా ఈ చేస్తున్న కార్యక్రమాన్ని సహకరించాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే ఈరోజు బస్సు డిపో నిర్మాణం కోసం చేస్తున్న కార్యక్రమం ఒక తిరుమలగిరి పాతూరుకే సంబంధించిందని అనుకుంటున్నారు. దయచేసి ఆలోచించాలి. తిరుమలగిరి బస్సు డిపో నిర్మాణం తిరుమలగిరి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరి సమస్య. ఏదైతే ఈరోజు తీసుకున్న ఈ బస్సు డిపో నిర్మాణ కమిటీ ధర్నా కానీ ఏ కార్యక్రమం కానీ బస్సు డిపో నిర్మాణం అయిపోయిందాక ఎందుకు పంపిస్తున్నారు 2 నిమిషాలు ఏదైతే ఉందో జరిగిన కార్యక్రమాలు చేస్తాం. ఏదైతే ప్రజాస్వామ్య బద్దంలోనే కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. ఖచ్చితంగా డిపో నిర్మాణం సాధించుకుంటాం. ఇక్కడ ప్రజలు కానీ తిరుమలగిరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కానీ సహకరించాలని ఏదైతే ఆల్రెడీ శాంక్షన్ అయిన బస్సు డిపోలు కొంతమంది ప్రజాప్రతినిధులు వారి స్వార్థ ఆలోచన మేరకు వారి స్వార్థమైనటువంటి కక్షపూరితమైన వైఖరితో ఇక్కడ ఏర్పాటు చేసిన డిపో నిర్మాణాన్ని వేరే ప్రాంతానికి తీసుకుపోయే ఆలోచన ఉంది. కాబట్టి ఖచ్చితంగా తిరుమలగిరిలోనే బస్సు డిపో నిర్మాణం జరిగేదాకా ఇక్కడ ప్రజలు కంకణబద్దులై ఏ దాకా అయితే ఆ దాకా కొట్లాడదామని ప్రజాస్వామ్య బద్దంలోనే మన పోరాటాన్ని సాగిస్తామని ఖచ్చితంగా ఈ ధర్నాను విజయవంతం చేసి ఇక్కడికి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్ష పార్టీ నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరొకసారి మా పోలీసు ఆఫీసర్లకి ఈ ఒక్కసారి ప్రోగ్రామ్ మిస్ అయింది సార్ మీకు చెప్పకుండా తెలియజేయకుండా చేసినందుకు మరొకసారి ఏ ప్రోగ్రామ్ చేస్తాం మీకు చెప్తాము. ఖచ్చితంగా మాకు సహకరించాలి. దయచేసి ఇది ఊరు సమస్య, ఊరు అభివృద్ధి సమస్య. ఒకటొకటి తిరుమలగిరికి సంబంధించిన అభివృద్ధి సమస్య అన్నీ పోతే ఇక్కడ మిగిలేదు ఏమీ లేదు, శూన్యం. తిరుమలగిరి జీరో అవుతుంది. దయచేసి ఇటుక పేర్చుకొని ఇల్లు కట్టుకున్నట్టు తిరుమలగిరి ప్రజల ఐక్యతతోని ఇక్కడ ఉన్న అఖిలపక్ష పార్టీల నాయకత్వంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామ్య ఉద్యమం జరిగినట్టు తిరుమలగిరి అభివృద్ధి కూడా ఒక ఉద్యమంలో జరుగుతుంది. దీన్ని ఖండించే రూపంలో, దీన్ని నిలిపిచేసే రూపంలో ఇలాంటి డిపో నిర్మాణం ఆపేయడం కానీ, ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కానీ, ఇంకా అనేక రకాల సమస్యలు తిరుమలగిరి ఆపుతున్నారు. ఖచ్చితంగా తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణం జరగాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం మరొకసారి నాయకులందరూ కూర్చొని ప్రజలను మమేకం చేసి ఎక్స్పోలో కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణాన్ని వెంటనే తిరుమలగిరి ప్రజల ఐక్యత, తిరుమలగిరి పరిసర ప్రాంత ప్రజల ఐక్యత, తిరుమలగిరి పరిసర ప్రాంతాల ఐక్యత. బస్ డిపో నిర్మాణాన్ని వెంటనే బస్సు డిపో నిర్మాణాన్ని నిలిపివేసి పక్కదారి పట్టించే ప్రభుత్వం మొండి వైఖరి. నమస్కారం.